2-3 వీక్స్ బ్యాక్ మనకి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. మస్సియా కీర్తనల గురించి మనం మొదలుపెట్టాము. మస్సియా కీర్తనల్లో ఏ కీర్తన గురించి మనం ధ్యానం చేయటం ప్రారంభం చేశామో ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? 118వ కీర్తన. సిస్టర్సే చెప్తారు, ఇక్కడున్నోళ్ళే చెప్తారు. షెడ్లో వాళ్ళు కానీ రైట్ సైడ్ ఉన్నోళ్ళు కానీ మాకు సంబంధం లేదు అన్నట్టుగా అంటే మనందరం ఆలోచించాలని. మీరు తక్కువ, మీకు రావట్లేదు, మీరు చెప్పట్లేదని కాదు. మన మనసులు యాక్టివ్గా ఉంటే, ఆలోచిస్తే దేవుని వాక్యం మనకి బాగా అర్థమైద్ది. ఓకే, అందువలన నేను మధ్య మధ్యలో మిమ్మల్ని ప్రవోక్ చేస్తూ అడుగుతాను. మీకు రోషం కలగాలని అట్లాగంటాను. నన్ను బ్యాడ్గా ఫీల్ అవ్వకండి, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. 118వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కదండి, ఈ దివ్యమైన కీర్తనలో అనేకమైన సంగతులు ఉన్నాయి అని ప్రారంభం చేసినప్పుడు మనం చెప్పుకున్నాం. ఏమేమి సంగతులు ఉన్నాయంటే, ఒకటి, ఈ కీర్తనలో ప్రభుని స్తుతిస్తున్న అనుభవాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. 2, ప్రభుని ప్రార్థిస్తున్న అనుభవాలు ఉన్నాయి. ఎలా చెప్పగలం ప్రార్థిస్తున్న అనుభవాలు ఉన్నాయని? ఇరుకులో ఉన్నాను, నాకు విశాలతలో జవాబిచ్చావని భక్తుడైనటువంటి కీర్తనాకారుడు 5వ వచనంలో అంటున్నాడు. చూడండి, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం. అంటే దెర్ ఈజ్ ఎ ప్రైజ్, దెర్ ఈజ్ ఎ ప్రేయర్ ఇన్ దిస్ సామ్ కదా. ఈ కీర్తనలో ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత యవన చెల్లి చెప్పినట్టుగా సాక్ష్యం చెప్తున్నాడు కదండి. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? యెహోవా నాకు సహాయం చేశాడు. 13వ వచనంలో ఆయన సాహస కార్యాలు చేశాడు, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడిద్ది అని 15వ వచనంలో భక్తుడు కీర్తనాకారుడు పాడటాన్ని మనం చూస్తున్నాం కదా. 1 స్తుతిస్తున్నాడు, 2 ప్రార్థిస్తున్నాడు, 3 సాక్ష్యం చెప్తున్నాడు, 4వ మాట ఏం చెప్పుకున్నాం? భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ప్రవచిస్తున్నాడు. ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన ఇది. ఎవరి గురించి చెప్పబడింది ఇది? ఇల్లు కట్టేవారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి అవుతుందని నూతన నిబంధనలో, సువార్తలలో, అపోస్తుల కార్యాల గ్రంథంలో, పత్రికలలో అనేక సందర్భాల్లో మనం ఈ మాటని ప్రభువు ప్రస్తావించటాన్ని, పేతురు భక్తుడు ప్రస్తావించటాన్ని, మరి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ప్రస్తావించటాన్ని ఎఫెసీ పత్రికలో, పేతురు పత్రికలో, సువార్తలలో ప్రభువే ప్రస్తావించటాన్ని మనం చూస్తాం. ఏంటిది ప్రస్తావించబడింది? వెరీ గుడ్. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏమైందన్నా? మూలకు తలరాయి అయింది. ఈ మాటని ప్రభు ఆయన ప్రస్తావించాడు, తర్వాత పేతురు ప్రస్తావించాడు, పౌలు భక్తుడు ప్రస్తావించాడు. కాబట్టి ఇదొక ప్రవచనాత్మకమైన కీర్తన. స్తుతులున్నాయి, ప్రార్థన ఉంది, సాక్ష్యం ఉంది, తర్వాత ప్రవచనాత్మకమైన సంగతులు కూడా ఈ కీర్తనలో ఉన్నాయి. చాలా దివ్యమైన కీర్తన అని మనం ఆల్రెడీ దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రారంభం చేశాం. కానీ ఈ కీర్తనను మరొక ప్రత్యేకత ఉంది ఈ కీర్తనకు. అదేమిటి అంటే, దీన్ని ఏమని అంటారని చెప్పుకున్నాం? మస్సియా కీర్తన. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మస్సియా కీర్తన అని కూడా అంటారు అని మనం చెప్పుకున్నాం. అలాగైతే మస్సియా కీర్తనలు అని వేటిని అంటారు? దేని కొరకు, ఎందుకంటారు? మస్సియా కీర్తనలు అని పిలువబడాలంటే దానికంటూ ఒక కండిషన్ ఉండాలా. కండిషన్ అంటే షరత్తు ఉండాలన్నమాట కదా. కొన్ని షరతులు ఉండాలా. ఇప్పుడు మీరు ఎక్కడైనా పట్టుబడ్డారనుకోండి, నేను పోలీస్ అన్నారనుకోండి, మిమ్మల్ని వదిలేస్తారా? మీరేం చూపించాలా? ఐ కార్డు చూపించాలా. మీరు హాస్పిటల్ డాక్టర్ అన్నారు, ట్రాఫిక్లో ఎక్కడైనా ఇరుక్కున్నప్పుడు నేను డాక్టర్ని, ఫాస్ట్గా వెళ్తున్నాను, త్వరగా వెళ్ళాలన్నారు. ఏది సార్? ఐ కార్డు అన్నారు. ఐ కార్డు అన్నప్పుడు మీరు చూపించాలా లేదా? చూపిస్తేనే మీరు డాక్టర్ కదా. అంటే అదొక రుజువు, అదొక టర్మ్, అదొక కండిషన్ కదా. అట్లాగా మస్సియా కీర్తనలను గుర్తించాలి అంటే,
మస్సియా కీర్తనలు అని పిలువబడేటువంటి కీర్తనలకు ఒక మంచి రుజువు ఉంది. ఏంటిది ఆ రుజువు? ఏ ఆధారితంగా ఒక కీర్తనని మనం మస్సియా కీర్తనలు అని అంటాం? చెప్పండి అన్నా అన్నా. కిషోర్ అన్న చెప్తున్నారు ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి, కుమారుని గురించి ఆ కీర్తనలో చెప్తే అప్పుడు ఆ కీర్తన ఏమంటారు? అంతేనా అనా? అన్న కొంచెం దగ్గరికి వచ్చారు. అన్న కూడా కరెక్ట్, కొంత ఇద్దరు సగం సగం కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం బ్రదర్స్లో నుంచి ఆన్సర్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. కీర్తనలు అంటే పాత నిబంధన అన్న చెప్పినట్టుగా. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రస్తావించబడినటువంటి కీర్తనల్లోని మాటలు ఒక పదం కానీ, ఒక సందర్భం కానీ, ఒక సెంటెన్స్ కానీ, ఒక సంఘటన కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో ఆయనను సూచిస్తూ క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడితే, వెరీ గుడ్, బాగా చెప్పారు. క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడితే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రభువుని సూచించే సంగతుల వైపు చూపిస్తూ ఆ కీర్తనలో మాట, సందర్భం, సంఘటన చూపిస్తూ ఉంటే ఆ కీర్తనలకి ఐడెంటిటీ కార్డు ఉన్నట్టు. ఏమని? ఈ కీర్తన మస్సియా కీర్తన అని పిలువబడుతుంది. ఒకవేళ ఆ కీర్తనలోని విషయాలు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడకపోతే, నూతన నిబంధనలో ప్రభువుకి వర్తించే సందర్భాలను సూచిస్తూ అవి కానీ చెప్పబడకపోతే అవి మస్సియా కీర్తనలు కాదు. కాబట్టి అలాగా 150 కీర్తనలలో ఎన్ని కీర్తనలు ఉన్నాయని చెప్పుకున్నాం? బోర్డు చూడకుండా చెప్పండి. గుడ్. ఎన్ని కీర్తనలమ్మా? 16 కీర్తనలు మస్సియా కీర్తనలు అంటారు కదన్నా. బాగా చెప్పారు. గుడ్. 16 psalms are coined or called to be the psalms of messianic psalms కదా. మస్సియా కీర్తనలు అని మనం చెప్పుకుంటాం. వాటిల్లో క్రమబద్ధమైనటువంటి ఒక అమరిక, ఒక అలంకరణ ఉంది. ఆ అలంకరణ ఏంటో చెప్తే వాళ్ళకి ఈ గిఫ్ట్స్. ఓకే, చేశారమ్మా? చేశారా? షబాష్, గుడ్. ఇక్కడ చూసి చేశారా? ఇంటి దగ్గర చేశారా? ఇంటి దగ్గర చేశారు, రైట్. అయితే సిస్టర్స్కి గిఫ్ట్ లేదు, బ్రదర్స్ ఎవరైనా వాళ్ళకి గిఫ్ట్. ఈరోజు ధ్యానాన్ని మీకు సులువుగా అర్థం చేసుకోవటానికి, ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా అర్థం చేసుకోవటానికి ప్రభు తన కృప ద్వారా కొన్ని ప్రింటౌట్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు తీసుకోండి, లేకపోతే నేను చెప్తూ ఉన్నప్పుడు కొందరు మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసి బ్రదర్స్ దగ్గర ఇంట్రెస్టెడ్ పీపుల్ చేయొద్దండి. వెరీ లిమిటెడ్గా ఉన్నాయి, 25 కాపీస్. అవి ఇష్టం కలిగిన వారు ఇవ్వండి నాన్న, ఫాస్ట్గా ఇచ్చేసి వాటిని మనం చూద్దాం. మంచిది. మస్సియా కీర్తనల నెంబర్స్ చెప్తారా? అక్కడ ఉంది, దానిలో ఉన్నాయి, లేకపోతే బోర్డు మీద కూడా ఉన్నాయి. నేను చెప్తాను చూడండి. చెప్పండి అమ్మా. బోర్డు ఓకే నాన్న, సిస్టర్ కంటివ్ నాన్న, ఫాస్ట్గా ఇచ్చేయాలా? పెద్దోళ్ళు ఎవరైనా ఇవ్వండి అన్న, లేకపోతే నాన్న ఒక్కొక్కటి అందరికి కాదు, మధ్యలో ఒక్కొక్కటి ఇచ్చేయండి అంతే. చెప్పండి అమ్మా. 1 2వ కీర్తన, తర్వాత 8వ కీర్తన, తర్వాత 16, తర్వాత 22, తర్వాత 24, తర్వాత 40, తర్వాత 1, తర్వాత 45, తర్వాత 68, 69, 72, 89, 91, 118 మిస్ అయింది ఇందులో. 102, 110, 118. ఓకే, ఈ కీర్తనల్ని మస్సియా కీర్తనలు అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. అట్లాగైతే 2వ కీర్తనను ఏ కారణాన్ని బట్టి మస్సియా కీర్తన అంటాం అని దాని సందర్భం, దాని వివరణ ఏంటో లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటారు మెస్సియా కీర్తనని 2వ కీర్తనని?
వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పారు. చూడండి, 2వ కీర్తనలో 1వ వచనం, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అనే మాటని కీర్తన 2వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం కదా, గమనిస్తున్నారా? 2వ కీర్తన 1వ వచనంలో ఏమనుందన్న? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అనే మాటని ఎవరు ప్రస్తావించారన్న? ఇదిగో ఈ పేజ్లో ఇక్కడ రాశాను. ఎవరు ప్రస్తావించారు? కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనంలో ఎవరు ప్రస్తావించారు? సరే, వెరీ గుడ్. మీరు ఇది చూడండి, మీకు ఇది తేలిగ్గా ఉంటుంది. అది చూస్తే ఇంటి దగ్గర దాన్ని మీరు చూడండి, అప్పుడు మీకు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది సహాయం చేస్తుంది. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీరు చూడండి, అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు అనే మాటని భక్తుడైనటువంటి పేతురు, యోహానులను చెరసాల నుంచి బయటికి తెచ్చిన తర్వాత, బయటికి వాళ్ళు ఆశ్చర్యంగా వచ్చిన తర్వాత ప్రధాన యాజకులు వాళ్ళని ఏం చేశారు? బెదిరించారు కదా. మీరు యేసుప్రభు వారి నామమున ప్రకటన చేయకూడదు, మాట్లాడకూడదు అని మేము మీకు వార్నింగ్ ఇచ్చాం కదా అని వారిని బెదిరించి పంపించేశారు. పంపించేసిన తర్వాత వాళ్ళు తమ ప్రజల దగ్గరకు, శిష్యులందరి దగ్గరకు ఒకరినొకరు కలుసుకొని వారు అంటున్నారు, అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, తన అభిషక్తునికి వ్యతిరేకంగా ఎలాగా వీళ్ళందరూ కూడుకుంటున్నారు అనే మాటని భక్తుడైన పేతురు అప్పుడు ప్రస్తావించాడు. దాని అర్థం కీర్తనలు ఎప్పుడు రాయబడినాయి? పేతురు ఎప్పుడు చెప్తున్నాడు? ఎవరైనా భవిష్యత్తుని నమ్మే వ్యక్తులుంటే, భవిష్యత్తుని నమ్మే వాళ్ళంటే చేయి చూసి చెప్పేవాళ్ళు, లేకపోతే మీ అన్నీ ఏదో ఉంటాయి కదా డేట్లు, అవి చూసి ఎవరైనా ఇది జరిగిద్ది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ లోకంలో ఉండే ఎవరిని నమ్మేదానికన్నా ఏది ఎక్కువ నమ్మాలో తెలుసా? ఏది నమ్మాలన్నా? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఎందుకు? కీర్తనల గ్రంథం ఎప్పుడు, పేతురు భక్తుడు ఎప్పుడు, కీర్తనలో చెప్పిన మాట ఎప్పుడు, కానీ పేతురు సందర్భంలో నెరవేర్చబడిన సంఘటన ఎప్పుడు? ఒక్క మాట కాదు, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి 16 కీర్తనల్లో ఉన్నటువంటి దగ్గర మీరు లెక్కబెట్టి చెప్పాలా ఎన్ని సందర్భాల్లో, ఎన్ని సంఘటనలో, ఎన్ని వివరాలో అక్షరాల తూచా తప్పకుండా, పొల్లు కూడా తప్పకుండా నెరవేర్చబడ్డాయి. అంత యాక్యురేట్గా, అంత ప్రిసైజ్గా ఒక విషయాన్ని అంత ముందుగానే చెప్పినటువంటి, జరిగినటువంటి రుజువు బైబిల్ గ్రంథంలో తప్ప మరి ఇంకెక్కడా లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, ఏదైనా ఒక విషయాన్ని నెక్స్ట్ వీక్ పలానా సంఘటన జరిగిద్ది మీ జీవితంలో అని నేను చెప్పాను అనుకోండి, 10 చెప్పా, 10లో 5 నెరవేరాయి. మీరు నన్ను వదిలిపెడతారా? 5 నెరవేరింది. ఒకవేళ 4 నెరవేరితే అయినా వదిలిపెట్టరు కదా. కానీ 10కి 10 జరిగాయి అనుకోండి నేను చెప్పినవి, ఇంకా మీరేమంటారంటే, అబ్బో అసలు ఈయనకి దేవునికి ఉన్న జ్ఞానం ఉంది కదా, ఇతనికి దేవుని శక్తి ఉంది, ఈయన చెప్పిందల్లా జరిగిద్ది భవిష్యత్తు. దేవుని గ్రంథంలో ఒక్క ఆయన కాదు, 2 వ్యక్తులు కాదు, 3 వ్యక్తులు కాదు, అనేక మంది దేవుని పిల్లలు, అనేక మంది ప్రవక్తలు, విశేషంగా కీర్తనల్లో 16 సందర్భాల్లో 16 కీర్తనలో ప్రభువుని గురించి చెప్పిన మాటలు 33.5 సంవత్సరాల ప్రభు జీవితంలో అక్షరాలా నెరవేరాయి. 1500 అంటే 1500 సంవత్సరాలకి పూర్వం దగ్గర ప్రవచించినటువంటి కీర్తనలు 1500 సంవత్సరాల తర్వాత ప్రభు జీవితంలో అక్షరాలా నెరవేర్చబడ్డాయి. వాటిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఊరికినే ఆయన అక్కడ చెప్పాడు, ఇది ఇక్కడ జరిగింది, అది కాదు ఇక్కడ సంగతి. అర్థమైంది కదా మీకు? అందుకని ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలు అన్నమాట. సో 2వ కీర్తనలో ఒక సందర్భం, ఇంకొక సందర్భం, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఈ మాటలు భక్తుడైనటువంటి పౌలు గారు అన్నారు. ఎప్పుడు అన్నాడన్నా?
భక్తుడైనటువంటి పౌలు గారు ప్రస్తావించారు. ఎప్పుడన్నాడు? లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను చెప్పా. పౌలు భక్తుడు తన మొదటి ప్రసంగాన్ని చేశాడు. ఎక్కడ చేశాడు మొదటి ప్రసంగం? బైబిల్ క్లాస్కి వచ్చేవాళ్ళు చెప్పండి. వెరీ గుడ్. అన్నకి చాక్లెట్లు వెళ్ళిపోతాయి అనుకుంటున్నాను నేను ఈరోజు. షబాష్, థ్యాంక్ యూ అన్న, వండర్ఫుల్, బాగా చెప్పారు. పిసిదియలోని అంతియోకయ అనే ప్రాంతంలో భక్తుడైనటువంటి పౌలు భక్తుడు ఏం చేశాడన్నా? మొదటి ప్రసంగం చేశాడు. ఫస్ట్ సర్మన్ ఆఫ్ అపోస్టల్ పాల్. భక్తుడైన పేతురు మొదటి ప్రసంగం ఎక్కడ? పేతురు భక్తుడి యొక్క మొదటి ప్రసంగం బైబిల్ క్లాస్కి వచ్చేవాళ్ళు చెప్పాలా? యెరూషలేములోనే. ఇప్పుడు మనం అదే ధ్యానం చేస్తున్నాం. కానీ పౌలు భక్తుడు పిసిదియా అనే ప్రాంతంలో, అంతియోకయ అనే స్థలంలో సమాజ మందిరంలో నిలబడి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే, క్రీస్తు, యేసే క్రీస్తు, క్రీస్తే యేసు అని రుజువు చేసిన సందర్భంలో పౌలు భక్తుడు ప్రస్తావించి చెప్పాడు. ఓకే, మొదటి కీర్తనలో విషయాలు అవి. రెండవ కీర్తనలో 8వ కీర్తన, అంటే రెండో అంశం, నంబర్ 2 సామ్. బట్ 8వ కీర్తన అనమాట, సామ్ నంబర్ 8. 8వ కీర్తనలో బాలుర స్తుతులు కదా, వాటిని దేవుడు ఏం చేశాడంటన్నా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులను దేవుడు ఏం చేశాడంటమ్మా? ఒక దుర్గములాగా ఏర్పాటు చేశాడు. దాని వివరణ ఏంటో సహోదరులు ఎవరైనా చెప్పండి, దాని అర్థం ఏంటో. ఆ వాక్యం చదవండి అన్న. 8:2. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు అన్న, మైకి ఉన్నానా? శత్రువులను పగ తీర్చుకుని వారిని నీ విరోధులను బట్టి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నేనే శ్రద్ధ పెట్టలేదు. ఏమన్నాడన్నా? మళ్ళీ ఒకసారి చదవరా ప్లీజ్. శత్రువులను పగ తీర్చుకొని వారును వాళ్ళని మాన్పివేయటానికి, అది తెలుగు ట్రాన్స్లేషన్. శత్రువులను పగ తీర్చుకొని వారిని వాళ్ళని ఓడించటానికి, వాళ్ళని బంద్ చేయటానికి, వాళ్ళని డిఫీట్ చేయటానికి, శత్రువులను పగ తీర్చుకొని వారిని, ఇంకో మాట, నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గాన్ని స్థాపించావు. వెరీ గుడ్, చాలన్నా. ఇప్పుడు మీరు చెప్పండి దాని అర్థం ఏంటో. లాస్ట్ టైం నేను చెప్పాను, అవి మీరు బాగా అర్థం చేసుకుంటే చాలా మధురంగా ఉంటుంది. పగ అన్న చెప్పండి అన్న. పగ తీర్చుకునేవారు శత్రువులని మాన్పివేయటానికి నీవు ఒక దుర్గాన్ని ఏర్పాటు చేసావు అన్న. చెప్పండి ప్లీజ్. ఓకే, ఓకే, గుడ్. దేవుని సెలక్షన్ అక్కడ. ఎస్, దీనులను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. సిస్టర్ చెప్పలేదేంటి? లాస్ట్ టైం నేను చెప్పా కదా. అయ్యో, చాలా విషాదం. అంటే నేను అనుకుంటున్నాను మీరు బాగా వింటున్నారు అనుకుంటున్నా ప్రతి ఆదివారం. చెప్పండి. ఓ ప్రభువా, అవునవునవును, ఎస్ అన్న. అన్న బాగా థియలాజికల్గా చెప్పారు. ఓ, ఇంత పూర్ రెస్పాన్స్ ఇచ్చారేంటి మీరు? 8 బున్ని, దట్ ఈజ్ ఇట్, అది కదా. చూడండి ఒకసారి మళ్ళీ 8వ అధ్యాయం 1వ వచనం అన్న. యెహోవా మా ప్రభువా, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడా, ఆకాశములో నీ మహిమను కనుపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఈ మాట ఇంకొక కీర్తనలో కూడా ఇలాంటి ఎక్స్ప్రెషనే ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. ఇంకొక కీర్తన ఏంటిదన్నా?
వెరీ గుడ్. 19వ కీర్తన, ఆకాశములు నీ మహిమను వివరించు, అంతరిక్షములు నీ ప్రభావాన్ని ప్రచురం చేస్తున్నాయి. దాని అర్థం ఏంటంట, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో, దేవునిని గూర్చినటువంటి స్వరం, దేవునిని గూర్చినటువంటి, అమ్మ వింటున్నారా, గాడ్స్ వాయిస్, దేవుని యొక్క స్వరం ఎక్కడ ప్రదర్శన చేయబడింది? వెరీ గుడ్. ఆకాశాన్ని చూస్తే అది మాట్లాడుతుంది అంటున్నది కదా. 19వ కీర్తన ఏమంటుందంటే దేవుని మాట అది. ఆకాశం యాక్చువల్గా ఆబ్జెక్ట్ కాదు. గాడ్స్ వాయిస్ ఈజ్ హెవెన్. ఆ తర్వాత అంతరిక్షము దేవుని యొక్క స్వరాన్ని, పగటికి పగలు అన్నాడు, కానీ దాని అర్థం ఏమని చెప్పుకున్నాం? పగటి నుంచి పగటికి, డే అంటు డే, రాత్రి నుంచి రాత్రికి, భూదిగంతములంతటా దేవునిని గురించి చెప్పశక్యమైన రుజువుగా ఆయన మాట్లాడుతున్నాడు. దేని ద్వారా? సృష్టి ద్వారా. ఆకాశం ఈజ్ గాడ్స్ వాయిస్, అంతరిక్షం గాడ్స్ వాయిస్, దేవుని స్వరం. అలా దేవుడు నేను ఉన్నాను, నేనే దేవుణ్ణి అని ఈ సృష్టి అంతటి ద్వారా ఆయన పలుకుతూ ఉన్నాడు. అది దేవుని యొక్క యాక్టివిటీ. ఆ దేవుని ప్రక్రియకు వ్యతిరేకంగా ఇంకొకళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడేమంటున్నాడు అంటే దేవుడు లేడు, దేవుడి మాట్లాడు, అసలు దేవుడే లేడురా, ఎవరు చెప్పారు దేవుడు ఉన్నాడని, ఇదంతా ఒట్టిదే, అబద్ధం, మిథ్య, మాయ, ఇదంతా ఏమి లేదు, శూన్యం అని దేవుని స్వరానికి వ్యతిరేకంగా, దేవుని వాయిస్ని సప్రెస్ చేయటానికి, దేవుని స్వరాన్ని ఓడించటానికి, దేవుని మాటనే క్యాన్సిల్ చేయటానికి శత్రువులు, పగబట్టిన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అన్న మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే దేవుడు ఉన్నాడు, నేనున్నాను అని దేవుడు నిరూపిస్తూ ఉంటే, దేవుడు లేడు అని మరికొందరు వాళ్ళ స్వరం ద్వారా, వాళ్ళ పని ద్వారా, వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసినట్టుగా దేవుని వాయిస్ని డౌన్ చేయటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని 8వ కీర్తనలో ఏమన్నాడంటే, శత్రువులను పగ తీర్చుకొని వారిని ఏం చేయాలంటనా? ఎవరు మాన్పివేయటం అంటే అది మన తెలుగులో భలే లైట్ మీనింగ్ ఇచ్చాడు. లైట్ మీనింగ్ అని. లైట్ మీనింగ్ అంటే మాన్పేయటం అంటే ఏముంది, ఆపేయటం అన్నట్టుగా ఉంది. కానీ దాని అర్థం ఏంటంటే, ప్రభువు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, దేవుని వాయిస్ లేదు, దేవుని స్వరం లేదు, దేవుడు లేడు అని వీళ్ళు గట్టిగా పలుకుతూ ఉంటే, దేవుడు వాళ్ళని ఓడించటానికి, వాళ్ళని కూల్చివేయటానికి, వాళ్ళని డిఫీట్ చేయటానికి ఇప్పుడు ఒక టవర్ కట్టాడు. ఏం కట్టాడమ్మా? టవర్. టవర్ టవర్ అంటే టవర్ అంటే ఇంగ్లీష్లో టవర్, తెలుగులో దుర్గం. ఇదంతా డిఫెన్స్ లాంగ్వేజ్ యాక్చువల్గా, అందుకే మీకు తెలియట్లా, నాకే అర్థమైద్ది. డిఫెన్స్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మన శత్రువు మనల్ని అటాక్ చేస్తున్నాడు అనుకోండి, మనం ఒక కోట కడతాం అనమాట. ఇప్పుడు టెంపరీగా కట్టాలంటే ఇసుక బస్తాలతో వాడి బుల్లెట్ మనకి తగలకుండా మనం ఏం చేస్తాం? శాండ్ బ్యాగ్స్ అంటారు తెలుసా? ఇసుక బస్తాలతో ఒక వాల్ కడతారు, ఒక దుర్గం అనమాట. అంటే ఒక పెద్ద డిఫెన్స్ వాల్ కడతాం, శత్రువు మన దాకా రాకుండా వాడు ఓడిపోవటానికి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, చిన్న పిల్లలు, బాలురు, పసిపిల్లలు అన్న చెప్పినట్టుగా ఎన్నిక లేని వారు, ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, హోసన్నా జై, యేసు ప్రభువారే దేవుడు, ఆయన రాజు అని చిన్న పిల్లలు కేకలు పెడుతున్నారే, ఈ వీళ్ళ స్వరం ఈ ఎదురాడుతున్న వాళ్ళ స్వరానికి వ్యతిరేకంగా ఒక టవర్ లాగా కడుతున్నాడు. అన్న మీకు అర్థమైందా? ఇప్పుడైనా సిస్టర్స్ అర్థమైందమ్మా? అది
ప్రభువుని స్తుతించే ఈ చిన్న పిల్లల స్తుతి విధానం, ప్రభువుని గణపరిచే ఈ చిన్న పిల్లల యొక్క స్తుతులు, ప్రభువుని చెల్లించేటటువంటి పద్ధతిని ప్రభువు ఏమన్నాడంటే ఇదొక దుర్గం లాంటిది. ఆ ఆపోజిట్ పీపుల్, శత్రువులు, పగబట్టినోళ్ళు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ఓడించటానికి వీళ్ళ స్వరం ఒక దుర్గంలాగా కడుతున్నాడు. అంటే దేవుని వాయిస్కి ఈ చిన్న పిల్లల స్తుతులు ఏం చేస్తున్నాయి అన్నమాట, సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఒక పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారే, ఏం పార్టీకి చేస్తారన్నా? ఏ దేవుని పిల్లలకి ఆత్మీయత అనే పార్టీ కదండి, పరలోకం అనేది పార్టీ. పొరపాటున నిజంగా అనుకునేవాళ్ళు పార్టీ అని మళ్ళీ. సో యేసయ్య పార్టీ వాళ్ళం, దేవుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి విధానంలో ఈ చిన్న పిల్లల స్తుతులు ఉన్నాయి అని దాని అర్థం. ఇది కీర్తనలో చెప్పాడు. ఇది ఎక్కడ నెరవేరిందన్నా? ఇక్కడ మీకు తేలిగ్గా అర్థం అవటం కోసం రాశాం కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 21:16. ఎప్పుడు వచ్చాడు ప్రభు? 21:16 మత్తయి సువార్త. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? ఎవరు చెప్తున్నదన్నా? 21:16. ఆ కాంటెక్స్ట్ మీరు చెప్పగలరా? చెప్పండి మరి. 21:16. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చాడమ్మా? దేని మీద వచ్చాడు? అన్న చెప్పాడు ఇందాక, గాడిద మీద వస్తున్నాడు. ఆయన గాడిద మీద యెరూషలేములో ట్రయాంఫెంట్ ఎంట్రీ అంటారు. ట్రయాంఫెంట్ ఎంట్రీ అంటే జయోత్సాహంతో వస్తున్నాడు, గాడిద మీద వస్తున్నాడు. గాడిద మీద రావటం యొక్క అర్థం ఏంటంటే, సాధారణంగా రాజు దేని మీద వస్తాడన్నా? ఎగ్జాక్ట్లీ, గుర్రం మీద వస్తాడు. అది కూడా రాజుగారి గుర్రం ఎలా ఉంటుందంటే ఫ్యూరియస్గా ఉంటుంది, అందరి గుర్రాల్లో ఉండదు. వెరీ టేమ్డ్, బాగా ట్రైనప్ చేయబడినటువంటి మంచి యుద్ధంలో పవర్ఫుల్ హార్స్ గుర్రం రాజుగారికి ఉంటుంది. దాన్ని అట్లా దువ్వితేనే దూకిద్ది అనమాట. అలాంటి గుర్రం మీద వస్తాడు. అలాంటి గుర్రం మీద ఎప్పుడు వెళ్తాడంటే యుద్ధం చేయటానికి అవసరం వచ్చినప్పుడు వెళ్తాడు. కానీ రాజుగారు పీస్ డీల్స్ అంటే శాంతి ఒప్పందాలు, ఫ్రెండ్లీగా విజిట్ చేయటానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అప్పుడు రాజుగారు గుర్రం మీద వెళ్ళడు. స్లోగా, పీస్ఫుల్గా, నెమ్మదిగా ఏదైనా డీల్ చేయాలంటే రాజు దేని మీద వెళ్తాడు? గాడిద మీద వెళ్తాడు. రాజుగారు గాడిద మీద వస్తున్నాడు అంటేనే దాని అర్థం ఏంటంటే ఆయన పీస్ఫుల్గా ఉన్నాడు, శాంతి రాజు, నీతి రాజు కదండి. ఆయన మెల్కీసెదకు క్రమంలో షాలేము రాజు, శాంతికి రాజు ఆయన అని ఆ మాట, ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి ఆయన గాడిద మీద యెరూషలేములోకి వస్తున్నాడు. యెరూషలేమేమో రోమీల క్రింద యుద్ధాలైపోయి బబులోనోళ్ల చేత, మాదీయ పారసికుల చేత తుత్తునియలుగా నలుగొట్టబడిన, ఓడిపోయిన స్థితిలో ఉంటే ప్రభు గాడిద మీద శాంతిని తీసుకొని షిలోహు జలముల్లాగా, మెల్లని నీళ్ల ప్రవాహంలాగా ఆయన యెరూషలేములోకి వస్తున్నాడు. వస్తూ ఉంటే చిన్నపిల్లలందరూ ప్రభువుని చూస్తూ ఏమన్నారన్నా? ఇప్పుడే చెల్లి చెప్పారు కదా, ఏమన్నారు? దావీదు కుమారుడికి జయము. ఆ తర్వాత ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక అని ఆయనకి జయజయకారులు కొడుతూ, ఆయనకి కార్పెట్ వేసి, చెట్ల కొమ్మలు పెట్టి, వాళ్ళ వస్త్రాలను పరిచి, ఆ గాడిద వాటి మీద సన్మానభరితంగా పోతా ఉంది. అప్పుడు ఈ శాస్త్రులు, పరిచయులు ప్రభువుని చూసి అంటున్నారు, వింటున్నావా నువ్వు? ఏది ఇప్పుడు అన్న చదివిన మాట మీకు అర్థం కావాలా? నువ్వు వింటున్నావా? ఏంటిది వినేది? ప్రభువుని అంటున్నారు. ఈ పిల్లలు, ఈ జల్లలు, ఈ స్త్రీలు, ఈ విద్య లేనోళ్ళు వీళ్ళందరూ చుట్టూ మూగి ఏమని అరుస్తున్నారు? దావీదు కుమారుడికి జయము అని కేకలు పెడుతున్నారు, నిన్ను పొగుడుతున్నారు, నిన్ను ఘనపరుస్తున్నారు. నువ్వు యోగ్యుడివేనా? నీకు అర్థమవుతుందా? మరి నువ్వు వాళ్ళని గర్దించవేంటి? ఆపవేంటి? వాళ్ళని మౌనం చేయవేంటి?
వాళ్ళ వాయిసెస్ని, వాళ్ళు అరిచి కేకలు పెట్టి నిన్ను స్తుతిస్తున్న విధానాన్ని అవాయిడ్ చేయవేంటి అని ప్రభుతో అన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు కదన్నా, ఏమన్నాడన్నా అప్పుడు అని ఆయన 16వ వచనం చదవండి అన్న. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు ప్రభు అంటున్నారు, వినుచున్నాను, వింటున్నాను నేను, ఏం పర్లేదు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము వాళ్ళ నోట స్తోత్రము సిద్ధము చేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా? అయ్యో, మీరు చదవలేదా ఆ మాట అని వారితో చెప్పి, ఆ మాట దీని గురించే. మీరు పలకకపోతే, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు పలుకుతాయి, ఈ రాళ్ళు కేకలు పడతాయి అని ప్రభు చెప్పాడు. కాబట్టి 8వ కీర్తనలో 2 సందర్భాలు కదన్నా. ఒకటి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతులు ప్రభు జీవితంలో ఆయన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు నెరవేర్చబడినటువంటి సందర్భంలో చెప్పబడింది. 8:6లో కూడా నీ చేతి పనులపై వానికి అధికారం ఇచ్చావు అనే మాట. ఇది కూడా కొంచెం కష్టమైన మాటే అర్థం చేసుకోవటానికి. కీర్తన 8:6 అన్న చదువుతారా ఒకసారి? 8వ కీర్తన 6వ వచనం. 8వ కీర్తన 8:6. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయం అన్న 8:6 నీ చేతి పనుల మీద. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. అదేమిటంటే నీ చేతి పనుల మీద అని చక్కగా చెప్పాడు, అంటే సింపుల్గా దాన్ని ప్రొనౌన్స్ చేశారు. 4వ వచనం ఆఖరి భాగం చూడండి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు. 4వ వచనం ఆఖరి భాగం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. థ్యాంక్ యూ అన్న. నీవు నరపుత్రుని దర్శించుటకు. ఇప్పుడు మన ఇంగ్లీష్ బైబిల్స్ పట్టుకున్న పిల్లలకి శ్రమ. ఆ మాట ఇంగ్లీష్ బైబిల్స్లో ఏముందో మీరు చెప్పాలా. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నరపుత్రుడు అనే మాట దగ్గర ఏముంది నాన్న? అది ఏం మాట ఉంది అన్న? చెప్పండి, గట్టిగా చెప్పండి. జైల్లో ఒక్కలే చెప్తున్నారు. ఏమని ఉందమ్మా? సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్. ఇప్పుడు చెప్పేశారు కదా, ఇంకెవరు భయపడకండి, ఇంక అడగనులే. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏంటిదన్నా? తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. ఓ, అది ఆ వర్డ్ కరెక్ట్గా రాలా. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ అంటే తెలుగులో ఏం ట్రాన్స్లేషన్ అన్నా? ప్రభువుని ఏమంటారు? మనుష్య కుమారుడు. అంటే దీని అర్థం ఏంటంటే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు అన్నాడే, దాని భావం ఏంటంటే మనుష్య కుమారుడికి నీ చేతి పనుల మీద ఏమిచ్చావు అనమాట? సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్. యోహాను భక్తుడు మన రక్షకుడైన యేసు ప్రభు వారిని దేవుని కుమారుడు అని చెప్పటాన్ని మనం చూస్తాం. యోహాను సువార్తలో ఏమంటాడన్నా? నా వైపు చూడండి ప్లీజ్. యోహాను సువార్తలో మన ప్రభుని ఏమంటారు? సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. లూకాసు వార్తలో ఏమంటారు? మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్. కాబట్టి కన్యమర్యకు పుట్టాడు, వడ్రంగివాని కుమారుడు, అలసిపోయి ఉన్నాడు, మనుష్య రూపంలో సంపూర్ణమైన మానవుడు. ఇప్పుడు ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, మనుష్య కుమారుడికి ఆయన పాదముల క్రింద నీవు సమస్తాన్ని లోపరిచి ఆయన అధికారాన్ని నువ్వు హెచ్చించావు. నరమాత్రుడు, లేకపోతే అక్కడ అన్నాడు చూసారా, ఏమన్నాడు? నీ చేతి పనుల మీద, నీ చేతి పనుల మీద నరుడికి, నరపుత్రుడికి అన్నాడు. కానీ దాని కరెక్ట్ ట్రాన్స్లేషన్ మీనింగ్ ఏంటంటే మనుష్య కుమారుడికి క్రింద, ఆయన క్రింద నీవు సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చి ఆయన క్రింద సమస్తాన్ని లోపరిచావు. ఈ మాట
మనకి అనేకమైన సందర్భాల్లో కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో ఎక్కడెక్కడ ఉందన్నా? కొరింథీ మొదటి పత్రికలో ఉంది, ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయంలో ఉంది. మన అవసరం కోసం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6 వచనంలో మనం చూద్దాం. మీరు ఇంటి దగ్గర మిగిలినన్ని చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ ఒక్క సందర్భాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 7వ వచనం చదవండి అన్న, సమయం కొరకు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి. సేమ్ అదే మాట కీర్తన 8లో కనిపిస్తుంది, 8:5. సేమ్ అదే మాటని ఇక్కడ చెప్తున్నాడు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి. మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం. ఇదిగోండి ఏం మాటన్నా? నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఎవరైనా? 6వ వచనం ఆఖరి భాగం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం యొక్క ఆఖరి. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? మనుష్య కుమారుడికి నువ్విచ్చిన అధికారం ఎలా ఉంది? ఎప్పుడు వచ్చిందన్న? ఇప్పుడు మనుష్య కుమారుడికి అధికారం ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి, హెబ్రీ పత్రికలో చెప్పిన కాంటెక్స్ట్, కొరింథీ పత్రికలో చెప్పిన కాంటెక్స్ట్, ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పినటువంటి మాటల్ని మీరు కానీ ఆ 3 స్థలాల్లో అబ్జర్వ్ చేస్తే, ఆయన పునరుద్ధానుడుగా లేపబడిన తరువాత, ఎప్పుడన్నా ఆయన మరణాన్ని జయించి, కొరింథీ పత్రికలో అయితే సాక్షాత్తు ప్రభువు పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు, ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క అధికారాన్ని సూచిస్తూ పలికినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన కాళ్ళ క్రిందకు నువ్వు అధికారాన్ని తీసుకుని వచ్చావు. 8వ కీర్తన ఎప్పటిది అన్న? 8వ కీర్తన ఎప్పుడుది? ఎప్పుడుదో? ప్రభు ఎప్పుడోడు? 1500 సంవత్సరాల తర్వాత వచ్చినవాడు. ఆయన మనుష్య కుమారుడిగా వస్తాడని, మనుష్య కుమారుడు పునరుద్ధానుడై లేస్తాడని, ఆయన లేచిన తర్వాత సమస్తము ఆయన కాళ్ళ క్రింద అధికారం అప్పగించబడిద్దని 8వ కీర్తనలో 1500 సంవత్సరాలకి ముందే ప్రభువుని గురించి ప్రవచించిన కీర్తనది. ఓకే, 2వ కీర్తనలో ప్రభువుని గురించి, 8వ కీర్తనలో ప్రభువుని గురించి. ఇప్పుడు 3వ కీర్తనని మనం చూద్దామా అన్న? 3వ కీర్తన చూడండి. మసియా కీర్తనలో 3వ కీర్తన ఏదన్నా? 16వ కీర్తన 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూద్దాం. చూడండి కీర్తన. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము, ఒక్క నిమిషం అన్న, నేను కూడా తీస్తాను, అప్పుడు నాకు వర్డ్స్ కరెక్ట్గా అర్థమవుతాయి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా 10వ వచనం చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఎస్, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ మాట భక్తుడైనటువంటి దావీదు పలికాడు. ఏ కీర్తనలో అన్నా? 16వ కీర్తనలో దావీదు భక్తుడు పలికాడు. మరి ఈ కీర్తనని క్రొత్త నిబంధనలో ఎక్కడైనా చెప్పారా? పేతురు గారు చెప్పాడు, పౌలు గారు చెప్పాడు. పౌలు గారు చెప్పిన సందర్భాన్ని చూద్దామా, పేతురు చెప్పిన సందర్భాన్ని చూద్దామా? మీ చాయిస్ చెప్పండి. పౌలు గారు చెప్పింది చూద్దాం, ఎందుకంటే పేతురు గారు చెప్పిన దాన్ని మనం బైబిల్ క్లాస్లో చూస్తూ ఉన్నాం. వెరీ గుడ్, గుడ్. భక్తుడైన పౌలు చెప్పిన సందర్భంలో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం
35వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. ఇంకా చెప్పండి అన్న. దావీదు దేవుని సంకల్పం చొప్పున, దావీదు భక్తుడు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాడు గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. థ్యాంక్ యూ అన్న. అమ్మ చూడండి జాగ్రత్తగా. భక్తుడైనటువంటి పౌలు క్రొత్త నిబంధనలో సేవా పరిచర్య ప్రారంభం చేసి మొదటి సువార్త యాత్ర ప్రయాణములో అంతియోకయ, పిసిదియలోని అంతియోకయ అనే స్థలానికి వచ్చి యూదులతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ప్రసంగం ఎవరితో అన్నా? యూదులతో మాట్లాడుతూ, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అనే మాట ఏ కీర్తనలో చెప్పబడిందని చెప్పాను? 2వ కీర్తనలో. ఆ 2వ కీర్తనలో చెప్పింది కూడా చెప్పాడు. అక్కడ మాటని చెప్పాడు. చెప్పి 16వ కీర్తనలో ఆ మాటని ప్రస్తావిస్తూ అంటున్నాడు, కీర్తన 16లో పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని కీర్తనాకారుడు చెప్పాడే. ఏ కీర్తనాకారుడు పేరు కూడా చెప్పాడు. ఎవరన్నా? దావీదు. ఒకవేళ దావీదు కీర్తన రాసేటప్పుడు, అంటే మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే ప్రాఫెటిక్ వ్యూ ఇన్ సామ్స్, కీర్తనలలో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైన దృష్టి. కాబట్టి దావీదు ఒకవేళ తన అనుభవాన్ని రాస్తే, తన జీవితంలో జరిగిన సంఘటనను గురించి రాస్తే, దావీదు ఏమని రాయాలా? నేను చచ్చిపోయాను, నేను కుళ్ళిపోయాను, నాకు ఇంక జీవితం లేదు, తక్కిడో బిక్కుడో ఏమవుతానో నాకు తెలీదు అని రాయాలా. కానీ భక్తుడైన దావీదు ఏం రాస్తున్నాడు? నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వలేదు, సదాకాలము నీ మీద గురిపెట్టుకొని ఉన్నాను. దాని భావాలు కూడా మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్, పాత ట్రాన్స్లేషన్స్ చూస్తే చాలా బాగా అర్థమవుతాయి. సదాకాలం గురిపెట్టుకొని ఉన్నానంటే నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, నీ మీద నేను మనసు పెట్టుకొని ఉన్నాను, నిరంతరం నువ్వు నాకు సహాయం చేస్తావని నమ్మిక పెట్టుకొని ఉన్నాను. అతడు నమ్మిక పెట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని మృతులలో నుండి లేపాడు. ఇప్పుడు ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. ఎవరి శరీరం? దావీదు శరీరం కాదు. అదే పౌలు ప్రూవ్ చేస్తున్న మాట. అది దావీదు చెప్పాడు నిజమే, దావీదు పలికాడు నిజమే. కానీ దావీదు తన గురించి చెప్పలేదు, తన గురించి నెరవేర్చబడలేదు. దావీదు కుమారుడుగా రాబోయేటటువంటి రక్షకుడైన యేసు ప్రభు వారి జీవితంలో అదేమైంది? నెరవేర్చబడింది. అట్లాగైతే ప్రభు గురించినటువంటి మాటల్లో ఆయన తిరిగి లేస్తాడని కీర్తనాకారుడు చెప్పాడు, ఆయన తిరిగి లేస్తాడని ప్రవక్తలు చెప్పారు, యెషయా చెప్పాడు, ఇర్మియా చెప్పాడు. ఆయన మృతులలో నుంచి తిరిగి లేస్తాడని, పునరుద్ధానుడిగా, రాజుగా, మహిమగలవాడుగా వస్తాడని 2000 సంవత్సరాలకి పూర్వం ఆయన వచ్చినప్పుడు జరిగిన సంఘటన కాదది. లేఖనాలు, ప్రవచనాలు, కీర్తనలు, ధర్మశాస్త్రం సమస్తమైన విషయాల్లో ఆయన తిరిగి లేస్తాడని మాటి మాటికి ప్రస్తావించబడింది. మనం ఈరోజు కీర్తనల్లో చెప్పబడిన మాటను మాత్రమే చూస్తున్నాం. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఆయన కుళ్ళు పట్టడు. ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏమన్నారు? అక్క చెల్లెళ్ళు, ప్రభువా 4 రోజులు అయిపోయింది, ఏమొచ్చిద్ది? వాసన వచ్చిద్దయ్యా. మెడికల్ పీపుల్ చెప్తారు బాగా, 2 రోజుల కల్లా ఆ శరీరంలో ఉండే అవన్నీ లిక్విడ్స్ అన్నీ బయటకు వచ్చి దుర్వాసన కొట్టిద్ది. కానీ ప్రభు శరీరం ఏం కాలేదంటనా? ఎట్లా జరిగింది అది? కుళ్ళు పట్ల. అసలు ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, పేతురు తన ప్రసంగంలో ఈ మాటను ప్రస్తావించి చెప్తాడు, ప్రభువు పునరుద్ధానుడై లేచాడు కాబట్టే మేము అసలు నిలబడ్డాం అంటున్నాడు. ఆశ్చర్యమైన విషయం. ఈరోజు సంఘం
ఈరోజు మీరు, ఈరోజు నేను, ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసులు అని పిలువబడే అందరి యొక్క ఆధారం, ఆశ్రయం ఏంటిదమ్మా? ద రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభు యొక్క పునరుత్థానం. 16వ కీర్తన ప్రభు చిత్తమైతే బైబిల్ క్లాస్లో 16వ కీర్తన 110వ కీర్తన రెండు మనం ధ్యానం చేస్తాం దేవుని చిత్తమైతే అనుకూలతను బట్టి. 16వ కీర్తనలో ఆయన పునరుత్థానం కదా. ఫాస్ట్గా చూద్దామా, మన సమయం చాలా త్వరగా అయిపోతుంది. 22వ కీర్తన. నెక్స్ట్ ఏ కీర్తన అన్న? 22లో దగ్గర 1 2 3 4 5 మాటలు ఉన్నాయండి. 22వ కీర్తన అంటే ఆ రాగం పేరు చెప్తారా? 22వ కీర్తన రాగం పేరు? సిస్టర్ సింగర్ కాబట్టి ఫాస్ట్గా చెప్పారు. ఏం కీర్తన అది? ఆ కీర్తన రాగం పేరన్నా ఏంటిది అది? అయ్యాలేత్ షహర్ అనే రాగము మీద పాడదగినది. ఏంటిదన్నా ఈ రాగాన్ని గురించి నేను చెప్పాను మీకు, మీరు చెప్పండి. ఈ రాగం యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పునన్నా జాస్మిన్? షారోన్ లేదు కదా, చాలా రోజులు అక్కడ దూరంగా ఉంది, షారోన్కి గుర్తులేదు, తెలీదు. రోజు వినేవాళ్ళు చెప్పాలా అయ్యాలేత్ షహర్ అంటే. బున్ని కూడా చక్క కిందగా చూస్తుంది, నాకెందుకు లేని. చెప్పండి అన్న బ్రదర్స్, అయ్యాలేత్ షహర్ ఆరాధనలో కూడా చెప్పాను నేను. చెన్నయ్యనా గుర్తుందా ఏమన్నా? అయ్యాలేత్ షహర్ అన్నా అన్నా చెప్పండి. ఆయన యొక్క వర్ణన. ఎస్, అయ్యాలేత్ షహర్ అనే రాగం యొక్క గొప్పతనం ఏంటంటే దుఃఖంతో పాడేటటువంటి రాగం కదమ్మా, చెప్పా కదా, దుఃఖంతో పాడే. మీకు తెలిసినటువంటి దుఃఖ రాగాలు కొన్ని చెప్పండి మనం పాడే కీర్తనలో, లేదంటే మీకు మనం సాధారణంగా అన్న అంత దీర్ఘంగా ఇది దుఃఖరాగమా సంతోషం అవి తెలుసుకొని ఎవరన్నా పాడేది మీరు కీర్తన నెంబర్ చెప్తాడు, మేము సిలువ ధ్యానం కీర్తనలు. ఎస్, కొన్ని ఉంటాయి కదా. కళ్యాణి రాగం అని ఉంటుంది. కళ్యాణి రాగం అంటే చాలా ఉత్సాహంగా ఉజ్జీవభరితంగా ఉంటాయి. ఇప్పుడు భజీంతుం పాడని చూసారా, కాజుబాబు మృదంగం డ్రమ్ము కొడతాడు చూసారా, అవి కళ్యాణి రాగం అనమాట. మృదంగం మీద ప్లే చేసే రాగాలను ఏమంటారు? కళ్యాణి. చాలా ఫాస్ట్గా ఉజ్జీవభరితంగా అవి పాడుతుంటేనే మంచి తన్మయత్వం ఉంటుంది. అలాంటి కొన్ని రాగాలు ఉంటాయి. కొన్ని పెనెన్సివ్ టోన్ అంటారు ఇంగ్లీష్లో. పెనెన్సివ్ టోన్ అంటే చాలా వేదన, అవి పాడుతుంటేనే ఏమొస్తుంది? కన్నీళ్ళు వస్తాయి, బాధ కలిపిస్తాయి. ఆ రాగమే అలా ఉంటుంది. సంగీతంలో ఆ శక్తి, ఆ ప్రభావం ఉంది. ఇదిగో ఈ 22వ కీర్తన పాడేటప్పుడు యూదులు చదవరు అన్నా, యూదులు చదవరు. యూదులు పాటల పుస్తకం ఇది. ఏంటిది ఇది? కీర్తనల గ్రంథం అనేది యూదుల పాటల పుస్తకం. మనం పట్టుకొస్తున్నామే పాటల పుస్తకం. అలా ఈ అయ్యాలేత్ షహర్ అనే రాగం యొక్క భావం ఏంటంటే ఒక జింక లేకపోతే దుప్పి, లేడి బలహీనంగా ఉంటుంది కదా, ఆ జింకని లేకపోతే దుప్పిని హిండ్ అంటారు. దాన్ని రాత్రి పొడుగుత క్రూర మృగాలు తరుముతూ ఉన్నాయి. చూసారా ఎప్పుడైనా? జింకని మృగం ఏం చేస్తానా తరుముతుంది. ఇప్పుడు తరిమి ఇది ఎంత దూరం వచ్చిందంటే రాత్రి గడిచిపోయి తెల్లవారిపోయింది. ఇక ద మార్నింగ్ హిండ్ అంటారన్నమాట. ఆ రాగం పేరు ఇంగ్లీష్లో ఏమంటారంటే ద మార్నింగ్ హిండ్. అంటే తెల్లవారుతున్నప్పుడు జింక పాడుతుంది. ఎట్లాంటి తెల్లవారింది? మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అది. దాని జీవితంలో ఎలాంటి ఉదయం అది అంటే ఆ మార్నింగ్ ఎలాంటిదంటే ఫుల్గా అడవి మృగాలన్నీ తరుముకుంటూ రాత్రంతా కష్టపడి తప్పించుకొని దాక్కొని భయపడుతూ అది అనుకుంది, అమ్మయ్య తెల్లవారింది, ఇక నేను ఎటన్నా కనిపిస్తుంది, తప్పించుకోవటానికి ఆస్కారం ఉంటుందని మార్నింగ్ సన్ లేకపోతే ఆ సూర్యోదయం వైపు చూస్తూ ఉంటే ఆ జింక చుట్టూ ఏమున్నాయంటన్నా? సింహం, పులి, కుక్కలు, గురుపోతులు దాని చుట్టూ మూగి ఉన్నాయట. మూగి ఉంటే ఆ జింక చేతికి మీరు స్వరం ఇచ్చి
ఒకవేళ మాట్లాడమని మైక్ ఇస్తే ఆ జింక పాడిద్దే. ఏమని పాడిద్ది? ఏమని పాడిద్దమ్మా? నా దేవా నా దేవా నన్నేలా. ప్రభువుని సూచిస్తున్నటువంటి కీర్తన అది. రాత్రివేళ ప్రభువుని పట్టుకున్నారు, రాత్రివేళ ప్రభువుని బంధించారు, ఆయన్ని తరుముతూ 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 అట్లాంటి భావంతో అన్న, కయప, హేరోదు, పిలాతు దగ్గరికి తెచ్చారు. తెల్లవారింది. తెల్లవారగానే ఆయన చుట్టూ సిలువ, కొరడాలు, మేకులు, ఇక తప్పించుకోవటానికి ఆస్కారం లేని శత్రువుల గుంపు. ఇక్కడ సింహాలు అంటే అధికారులు అన్నమాట. పిలాతు, హేరోదు ఇలాంటి రూలర్స్ని సింహాలు అంటారు కదా. సింహాలు అంటే హెడ్స్. కుక్కలు అంటే రోమీలు, అన్యుల్ని యూదులు కుక్కలు అంటారు. గురుపోతులు అంటే ఆ చుట్టూ ఉండే కంబైన్డ్ పీపుల్ అన్నమాట, కమ్యూనిటీస్. ఎవరు అంత పెద్దగా ఏం పట్టించుకోరు. గురుపోతులు, కుక్కలు, సింహాలు, పొలిటికల్ పీపుల్, రిలీజియస్ పీపుల్ అందరూ కలిసి ప్రభువుని ఏం చేశారమ్మా? సిలువ వేశారు. అప్పుడు ప్రభు పలికిన మాట, ఆ జింకలాగానే ప్రభు యొక్క పరిస్థితి, సిట్యువేషన్ని ప్రభు ఇలా పలికాడు కదా. ఎప్పుడు పలికాడన్నా? నా దేవా నా దేవా నన్నేలా. అక్షరాల ఇదే పలుకు, ఇదే మాట, ఇదే 100% సేమ్ వర్డ్స్ ప్రభు శిలువ మీద పలికాడు. ఎప్పుడు కీర్తన ఇది? ఎవరి కీర్తన ఇది? సేమ్ వర్డ్స్ ఎలా పలికాడు ఈయన? ప్రవచనాత్మకమైన కీర్తన. అమ్మ, మీరు గమనిస్తే 5 సంఘటనలు ఆ కీర్తనల గ్రంథంలో నుంచి, 22వ కీర్తనలో నుంచి ప్రభు జీవితంలో నెరవేర్చబడ్డాయి. నా చేతులు నా పాదములు వారు పొడిచిరి అనే మాట 16వ వచనంలో మనం చూస్తాం. కుక్కలు నన్ను చుట్టుకున్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. 8వ వచనం చూడండి, 22:8. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా. ఈ మాట కూడా శిలువ మీద ప్రభు ఉన్నప్పుడు పలికారు. 18వ వచనం చూడండి అన్న. 18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. ఎగతాళి చేయటం, ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పారన్నా? కీర్తనలో చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడ నెరవేర్చబడ్డాయి? శిలువ మీద ప్రభు జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఎన్ని కీర్తనలు అయినాయమ్మా? 1, 2, 2వ కీర్తన అయింది, తర్వాత 8వ కీర్తన అయింది, తర్వాత 16వ కీర్తన అయింది, తర్వాత 22వ కీర్తన అయింది. నేను అనుకున్నాను ఈ కీర్తనలన్నీ ఈరోజే చెప్పగలను అనుకున్నాను. ఇప్పుడు 4 కీర్తనలు అయినాయి. 40వ కీర్తన ఒకటి చూస్తారా? 40 కీర్తన 40. 6వ వచనం చదువుతారన్నా? 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములలో ఉన్నది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ మాట క్రొత్త నిబంధనలో ఎక్కడ నెరవేర్చబడిందన్న? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతారన్నా? ఫాస్ట్గా చదవండి, సమయం అయిపోయింది. 5.
కాబట్టి ఆయన పాపములను తీసివేయుట అసాధ్యము. పాపములను సారీ కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలేండన్నా, థ్యాంక్ యూ. బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవుడు ఏం కోరలేదంటనా? బలి కోరలేదంట. తర్వాత నిజమేనా ఈ మాట అన్న? దేవుడు బలిని అర్పణని కోరలేదా? పాత నిబంధన కోరారు కదా. ఒకవేళ దేవుడు బలిని అర్పణని కోరకపోతే పాత నిబంధనలో అన్ని గొర్రెలు ఎందుకు చంపాలా? అన్ని అర్పణలు ఎందుకు? లేవియాకాండ గ్రంథంలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు? బలి అర్పణ దేవుడు కోరలేదంటున్నాడేంటి? ఆయన బలిని అర్పణను యాచనలను ధర్మశాస్త్రంలో ఎన్నో కోరాడు. కానీ ఇదిగో చూడండి, ఎప్పుడంటనా? 5వ వచనం 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈ మాట గమనించండి. ఆయన బలిని అర్పణను కోరతాడు, కానీ ఆయన ప్రవేశించినప్పుడు మాత్రం ఇంకా బలి అక్కర్లా, ఇంకా అర్పణ అక్కర్లా, ఇంకా ఏ విధమైనటువంటి ఆలయం అక్కర్లేదు. అలాగైతే ఆయన ప్రవేశించినప్పుడు ఎవరైనా ఇదిగో ఒక శరీరాన్ని ధరించుకున్నాడే, ఇదిగో ఆయనను గురించి రాయబడినటువంటి గ్రంథపు చుట్టలోని సంగతుల ప్రకారంగా శరీరధారిగా ఆయన దిగి వచ్చాడే, ఆయన వచ్చినప్పుడు మాత్రం ఇంకా బలెక్కర్లా, ఇంకా అర్పణ అక్కర్లా, ఇంకా మందిరం అక్కర్లా, ఇంకా యాజకుడు అక్కర్లా, ఇంకా బలిపీఠం అక్కర్లా. అంతా కొట్టివేయబడింది, సమాప్తం చేశాడు. ఆయన మరణంలో ఆయన శరీరధారిగా దిగి వచ్చిన రీతిలో 40వ కీర్తనలో చెప్పబడిన మాట నెరవేర్చబడింది కదా. ఆయన వచ్చినప్పుడు ఇక బలి లేదు, అందుకనే ఒకేసారి ఆయన అర్పణను బలిని సంపూర్తి చేసి ముగించాడు. మంచిది. ఇట్లా మీకు ఇవ్వబడిన నోట్స్లో మీరు కానీ స్టడీ చేసుకుంటా పోతే కీర్తనల్లో ప్రస్తావించబడిన మాట, కొత్త నిబంధనలో ప్రస్తావించబడిన మాట రెండు మీకు కనిపిస్తాయి. అయితే మీకు ఇచ్చిన టాస్క్ పని ఏంటంటే వాటిని కానీ మీరు సీక్వెన్స్లో పెడితే అంటే దాన్ని ఒక క్రమబద్ధమైన రీతిలో క్రోనలాజికల్గా పెడితే, మీకు ఈ పేపర్స్ ఇచ్చారు కదా, ఈ పేపర్స్లో పేజ్ నంబర్ చూడండి, ఒకటి ఉంది కదా, మూడో పేజ్ అని క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ మసియానిక్ సామ్స్ అని ఉంది కదా. క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ మసియా సామ్స్ అని ఉంది కీర్తనలో కదా. ఉందా మీ దగ్గర పేపర్స్? లేదా? రే మీకు ఇవ్వలేదా? సరే చూడండి, అందులో లేదంటే ఇక్కడ కూడా ఉంది, దీని దగ్గర కూడా ఉంది అన్నా, పర్లేదా? ఇక్కడ నిలబడచ్చా? ఇటు సైడ్. ఓకే, ఇది ఇక్కడ ఉంది చూడండి. రెండవ కీర్తన ఏం చెప్తుంది? ప్రీ ఇన్కార్నేటెడ్ సన్ ఆఫ్ గాడ్, అంటే ఆయన శరీరధారిగా రాకముందు నిత్యత్వములో కుమారుడుగా ఉన్న తన కుమారత్వం. శరీరాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు, కానీ బిఫోర్ హిజ్ ఇన్కార్నేషన్ ఆయన నిత్యత్వములో ఉన్న కుమారత్వం. రెండవ కీర్తన చెప్తుంది. మొదటి రాకడలో ఆయన వివరాలను గురించి ఏ కీర్తన చెప్తుందన్న? 40వ కీర్తన చెప్తుంది. 40వ కీర్తనలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, నాకొక శరీరాన్ని అమర్చావు, చెవులు నిర్మించావు అని 40వ కీర్తనలో అన్నాడు. నాకొక శరీరాన్ని అమర్చావు అని ఏ కీర్తన అన్నా? 40వ కీర్తన. అంటే రెండో కీర్తనలోనేమో ఆయన కుమారత్వం,
40వ కీర్తనలోనేమో ఆయన మొదటి రాకడ లేకపోతే శరీర ధారణ, 8వ కీర్తనలో ఆయన సేవ కదా. 91వ కీర్తనలో, ఈ 91వ కీర్తన ఒకడికి బాగా వచ్చు, ఆడి పేరు చెప్తే మీకు చాక్లెట్ ఇచ్చే అపవాదికి 91వ కీర్తన బాగా వచ్చు. ఎందుకు ఎట చెప్పగలరన్నా? ప్రభువుని శోధించేటప్పుడు వాడు ఈ కీర్తనలోదే ప్రస్తావించి చెప్పాడు, నీ పాదాలకి రాయి తగలకుండా కాపాడతాడని 91వ కీర్తనలో చెప్పాడు కదా, నువ్వు దూకు అన్నాడు. కానీ అది ప్రభుని శోధించిన కీర్తనలోని అంశం. కాబట్టి 91లో ప్రభు శోధించబడటం, 69లో ప్రభువు మోసగించబడటం ఇస్కరియోతు యూదా ద్వారా. మనం బాగా డైలేటివ్గా బైబిల్ క్లాస్లో ధ్యానం చేసాం. 41లో కూడా ప్రభువు మోసగించబడటం. 22లో ఏంటన్నా? వెరీ గుడ్, సిలువను గురించిన ధ్యానం. 16లో పునరుద్ధానం, గుడ్. 89లో ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయనేమో జ్యేష్ఠుడయ్యాడు, మనమేమో సహోదరులమయ్యాము. 68వ కీర్తనలో వెరీ గుడ్, చెరను చెరగా పట్టుకొని పోయాడు, ఆయన ఆరోహణాన్ని గురించిన ప్రస్తావన. 24లో మహిమగల రాజుగా ఆయన తిరిగి రాబోతున్నాడు, రెండవ రాకడ. 110వ కీర్తనలో ఆయన ప్రస్తుతము దేవుని కుడిపార్శ్వమున యాజక ధర్మం, యాజకత్వం చేస్తున్నాడు, 110వ కీర్తన. 45వ కీర్తనలో ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పెళ్ళి కీర్తన కదా, ప్రభు యొక్క వివాహం, గొర్రెపిల్ల వివాహం, 45వ కీర్తన. 118వ కీర్తనలో విసర్జించబడిన రాయి మూలకు తలరాయి అయింది. ఆయన ఒకరోజు వచ్చి ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఇశ్రాయేలును చూసి నిర్ఘాంతపోతారు, ఓ మా మస్సీయాని మేము చంపామని ఆశ్చర్యపోతారు. అప్పుడు చెప్పిన మాట అది ప్రవచనాత్మకంగా 118లో. 72, 102లో ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోయే సత్యాలు అందులో ఉన్నాయి. ప్రభు ఈ కీర్తనల ధ్యానం ద్వారా వాక్యం ఎంత స్థిరమైనదో, ఆయన లేఖనాలు ఎంత స్పష్టమైన ప్రభావవంతమైనవో అర్థం చేసుకొని ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం.